అందరికీ నమస్తే. చాలా రోజుల నుండి నేను వజ్రాల వేటకు సంబంధించిన వీడియో పెట్టలేదు. ఎందుకంటే గత 10 రోజుల నుంచి బేభత్సమైన వర్షాలు వరదలు వచ్చాయి. చాలా చోట్ల బ్రిడ్జిలన్నీ కొట్టకపోయాయి. కాబట్టి మనకు అవకాశం లేదు. అవకాశం లేనప్పుడు మనం ఏమి చేయలేము. ఇంకొక విషయం ఏంటంటే ఇటు విజయవాడ ఖమ్మం ఈ రెండు కూడా వరదల వల్ల చాలా వరకు నష్టపోయి ఉన్న ప్రదేశాలు, చాలా ప్రాంతాలు కూడా నష్టపోయాయి. వీలైనంత వరకు మనకి ఏదైనా సహాయం చేయాలనుకుంటే చేసేయండి. మన సబ్స్క్రైబర్లకు ముఖ్యంగా చెబుతున్నా, మన సబ్స్క్రైబర్లు కూడా చాలా మంది ఇలాంటి బాధల్లో కానీ ఎవరైనా ఉన్నట్లయితే ఒకరికొకరు సహాయం చేసుకోండి. చాలా మనకి ఇలాంటి సమయంలోనే ఒకరికొకరు మనం సహాయం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు నేను ఒక వ్యక్తి కొత్త ప్రదేశాన్ని చెప్తే నేను వజ్రాల వేటకు వచ్చాను, మీకు చూపిస్తాను. అది కంటిన్యూషన్లో వీడియో చూడండి. అది రావాలా వద్దని కూడా నేను ఆడికి వెళ్ళిన తర్వాత మీకు వీడియో పూర్తి స్థాయిలో చూపిస్తాను. ఎప్పుడు రావాలి, ఆ ప్లేసు అడ్రస్ క్లారిటీగా మీకు చెప్తాను. రాబోయే రోజుల్లో వజ్రాలు వేట ఎక్కడెక్కడ కొనసాగిస్తున్నారు, ఎక్కడ మనం పోతే మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందో మీకు పూర్తి స్థాయిలో వివరిస్తాను. అదేవిధంగా వజ్రాల షాపుకి వెళ్ళి వజ్రాలు ఏ రాయి అయితే మనం వేరాలి, ఏ రాయి అయితే మనకి అవసరం, ఏ రాయి అయితే మనకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనే దాన్ని కూడా నేను వీడియో తీస్తాను. నేను ఈ యొక్క సూర్యాపేట జిల్లాలో ఈ కృష్ణా పరివార ప్రాంతాల్లో దగ్గర ఉన్నా కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా మీకు అందరికీ తెలియజేస్తాను. దయచేసి వీడియో పూర్తి స్థాయిలో కంటిన్యూస్గా చూడండి. లైక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మనకి కొంతమంది సబ్స్క్రైబర్లు నిన్న మన ఇంటికాడికి వచ్చారు. వజ్రాల వేట వాళ్ళు కొనసాగించారు. ఒక 5-6 నెలల నుంచి చేస్తున్నారంట. వాళ్ళ దగ్గర ఉన్న రాళ్ళు మన దగ్గర తీసుకొచ్చారు. మన దగ్గర మిషన్ ఉంది కాబట్టి చెక్ చేశాము. అదృష్టం చూద్దాం, అది కూడా కంటిన్యూషన్లో వీడియో పెడతాను. మీరందరూ కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మరికొన్ని నేను తీయడానికి మీరు సహకరించినట్లయితే మీకు ఖచ్చితంగా. నిన్న మన దగ్గరికి పులిచింతల ప్రాజెక్టు నుంచి 5 నెలల నుంచి ఈ వజ్రాల వేట కొనసాగిస్తున్నారంట. అయితే చుట్టుపక్కల ఉన్న గుడిమెట్ల, తర్వాత కోల్లూరు, నెక్స్ట్ రామన్నపేట, తర్వాత పిడుగురాల సైడు శ్రీరాంపురం, ఈ అన్ని ఏరియాల్లో కూడా వీళ్ళు కొన్ని రాళ్ళు అయితే ఏరుకున్నారు. ఆ టవల్లో కట్టుకొని నా దగ్గరికి తీసుకొని వచ్చారు. నేను వజ్రం ఒకవేళ రియల్ వజ్రం అయితే ఇలా మొత్తం వెలుగుతాయి అని చూపించాను ఒకసారి. ఆ తర్వాత టెస్టింగ్ అనేది నేను స్టార్ట్ చేశాను. వజ్రాలు ఎందుకంటే మనం నమ్ముకొని వచ్చారు కాబట్టి వాళ్ళకి వజ్రాలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా ఇగో ఈ ఫోటోలో ఉన్నాయి చూడండి. ఆ డేట్తో సహా ఉన్నాయి. ఆ డేట్తో సహా ఎందుకు వేశారంటే అవి ఆ డేట్లోనే దొరికినాయి. అది దొరికింది వేరే ప్లేసు, అది నెక్స్ట్ టైం మీకు చెప్తాను ఎక్కడ అయిందనేది. కాదు మన దేశంలో అయితే కాదు, ఏరే కాడ అవి. కానీ వజ్రాలు ఏ విధంగా ఉంటాయని ఆ వ్యక్తికి నేను తెలియజేశాను ఈ చూపించి. అదేవిధంగా వీడియో చూసేవాళ్ళు కూడా ఈ యొక్క వజ్రాలను చూడండి. మీరు అక్కడున్న రాళ్ళని ఇక్కడ మన పేపర్లో పెట్టిన వజ్రాలను చూడండి. ఈ టెస్టింగ్ మిషన్ కూడా ఒకసారి చూడండి. అన్ని క్లియర్గా మనకి ఏ విధంగా వజ్రాలు ఉంటాయి, మిషన్లో ఎన్ని పాయింట్లు వస్తాయి, ఎలా చెక్ చేయాలి, ఎన్ని పాయింట్లు పెట్టి చెక్ చేయాలనేది కూడా లైవ్లోనే మీ అందరికీ చూపిస్తున్నాను. వజ్రాలు వేటకు వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ మిషన్ కొనుక్కోండి, మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. అక్కడున్న రాళ్ళకి ఇక్కడ మన పేపర్లో ఉన్న వజ్రాలకి తేడా కూడా గమనించండి జాగ్రత్తగా. మనకు అర్థమైపోయింది వజ్రాలు ఏ విధంగా ఉంటాయి అనేది. కాబట్టి చూడండి, నా చేతిలో ఉన్న ఆ యొక్క స్టోను, ఇక్కడ మనకు కనబడే ఈ యొక్క వజ్రాలు చూడండి ఎంత డిఫరెన్స్గా ఉంటాయో. రాయికి పెయింట్ వేసిన విధంగా గ్లాజు సీసా మోడల్గా మనకి వజ్రాలు ఉంటాయి. చాలా రకాలుగా ఉంటాయి. ఒక ఆకారం అనేది ఉండదు వజ్రానికి. అందరూ అంటారు కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే గత వీడియోల్లో కూడా మనం చూసాము, ఒక్కొక్కరికి గుండ్రలంత వజ్రాలు ఉన్నాయి, చిన్న చిన్న వజ్రాలు ఉన్నాయి, బారు లాంటి వజ్రాలు కూడా ఉన్నాయి, కట్టె ముక్కలై ఉన్న వజ్రాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఒక రకమైనది ఉండదు. ఇక్కడ బ్లాక్ రాళ్ళు ఉన్నాయి కదా, అవి కూడా నేను డైమండ్స్ అనుకున్నాను. అవి చూసి అంత అద్భుతంగా ఉన్నాయి. తర్వాత టెస్ట్ చేస్తే ఏమో అర్థం కాలేదు. నాకు తెలిసైతే అది రాలేదు, పాయింట్స్ కూడా చూపించలేదు. ఈ చేతిలో ఉన్నదైతే తేనె రాయి.
మనల్ని నమ్ముకొని దూరం నుండి వచ్చాడు కాబట్టి ప్రతి రాయిని కూడా అతను ముందే నేను చెక్ చేశాను. మీ దగ్గర ఎలాంటి రాళ్ళు ఏమైనా ఉన్నాయో చూడండి. ఒకవేళ అవి ఉంటే మనం ఆల్రెడీ ఇప్పుడు టెస్ట్ చేస్తున్నాం కాబట్టి అవి వజ్రాలా కాదని నిర్ధారణ చేసుకోండి. ఎందుకంటే ఇది బ్లాక్ స్టోన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే నేను వజ్రమే అనుకున్నాను అది అంతలా చూసి. కానీ ఏమి ఒక్క పాయింట్ శరణం కూడా లేదు. ఇక నేను కాదన్నాను, వజ్రం కాదన్నాను. ఎందుకంటే ఈ మిషన్తో మనం రియల్ డైమండ్ను కూడా చెక్ చేశాం కాబట్టి అది ఏ విధంగా పనిచేస్తుంది ఏ విధంగా పనిచేయలేదని నాకు కొద్దిగా గొప్ప తెలుసు. ఆ అవగాహనతోనే ఆ కుర్రోడు చెప్పాను. తర్వాత ఇక్కడున్న రాయి చూడండి, ఈ రాయిలో ఎక్కడో పలుకు మెరుస్తుంది అనిపించింది. పెట్టగానే 2-3 పాయింట్లు లేస్తుంది, మళ్ళీ పికప్ అవుతుంది. చూడండి చాలాసేపు ఈ రాయిని టెస్ట్ చేశాను, చాలాసేపు చూడాల్సి వచ్చింది. ఎందుకంటే ఇలాంటి రాళ్ళల్లో కూడా మనకు వజ్రాలు కనబడే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అంటే ఇంతలా ఉండకపోయినా దాంట్లో చిన్న పలుకు ఏదో ఒకటి ఉండిద్ది, అందుకోసం అని ఛాన్స్ సేపు చూశాను. చూసిన తర్వాత నాకు ఇక కన్ఫర్మ్ కాలేదు, మళ్ళీ దాన్ని కూడా తీసేశాను. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, వజ్రాలు చాలా రకాలు ఉంటాయి. మనకి ఇప్పుడు పేపర్లో కనబడుతున్నట్టు ఇప్పుడు మనకి సైడ్ ఫోటో ఏదైతే పెట్టానో ఆ ఫోటోలో చూడండి, వజ్రాలు ఒక్కొక్క కలర్ కాదు చాలా రకాలు ఉంటాయి, చాలా కలర్స్ ఉంటాయి. కాబట్టి వజ్రాలు వేటకెళ్ళే వాళ్ళు గమనించి జాగ్రత్తగా ప్రతి ఒక్క రాయిని కూడా దగ్గర ఉంచుకోవటం ఉత్తమం. ఇప్పుడు వీళ్ళందరూ కూడా చూడండి, మీరు కానీ మేము కానీ నేను కానీ అందరూ కూడా ప్రతి ఒక్క రాయిని కుప్పగా పోగేసుకుంటాము. ఎందుకంటే ఏ రాయిలో ఏమున్నదో మనకు తెలియదు. మనకు డౌట్ వచ్చిన ప్రతి రాయిని మనం ఏరుకోవటము ఉత్తమము. బరువే అనిపించవు, చాలా దూరం నుంచి వెళ్తున్నాం కాబట్టి బరువే అనిపించవు. కాబట్టి అన్ని రాళ్ళు కూడా మనం స్వీకరించడంలో తప్పేం లేదు. కాకపోతే నిజమైన వజ్రాలు రాళ్ళు ఏ విధంగా ఉంటాయో సైడు నేను ఈ ఫోటోలో కూడా చూపిస్తున్నాను చూడండి. డేటు 28/5/2024లో చూడండి ఎన్ని వజ్రాలు దొరికాయో. అక్కడున్న దేశాల్లో మ్యాక్సిమం మనకి కోరి మోడల్లో అక్కడ వజ్రాలు కుప్పలు తెప్పలుగా ఉంటాయంట. కాబట్టి ఎరుకున్నోడికి ఎరుకున్నంత అటు సైడు. మన సైడు ఈ కృష్ణానది పరివార ప్రాంతాల్లో ఉన్నాయి. కాకపోతే వాటర్ ఫుల్గా రావడం వల్ల మనం ఏం చేయలేని పరిస్థితి. దయచేసి ఈ వీడియో చూసే వాళ్ళందరూ పూర్తి స్థాయిలో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మీకు మరెన్నో నేను తీసుకొస్తాను మీ ముందుకి. వైట్ స్టోన్ దొరికింది కదా ఇప్పుడు ఆ చేతిలో ఉన్నది. నేను అసలు రాయి చూడండి ఎంత తెల్లగా ఉన్నదో, అది నేను డైమండ్ అనుకున్నాను. పెట్టగానే 2 పాయింట్లు మాత్రమే లేచింది. మ్యాక్సిమం 4 పాయింట్ల మీద పెట్టినప్పుడు మనకు ఏమైందంటే ఒక రెడ్ కలర్ వచ్చినప్పుడు ఒక డైమండ్గా నిర్ధారించుకోవచ్చు. మనం 4 పాయింట్ల మీద పెట్టినప్పుడు డైరెక్ట్గా అన్ని పాయింట్లు రెడ్ కలర్ లేచిందంటే మనం అది ఖచ్చితంగా డైమండ్ అని ఫిక్స్ కావాలా. ఇంకోటి విషయం ఏంటంటే అది డైమండ్ ఫిక్స్ అయిన తర్వాత ఒకటి కాడి నుంచో పెట్టుకోవాలా. ఇప్పుడు నేను ఏదైతే ప్లేస్ ఉన్నానో ఆ ప్లేస్ కాడికి ఇప్పుడు వచ్చామో చూడండి, అన్ని తెల్లటి రాళ్ళు స్టోన్స్, మళ్ళీ తర్వాత మనం ఇవన్నీ కూడా బ్రహ్మాండమైన రాళ్ళు ఉన్నాయి. ఈ మట్టికి ఆనుకొని నేను లోపలికి దిగే పరిస్థితి లేదు. గతంలో ఇక్కడ ఒకరికైతే వజ్రం దొరికిందని నాకైతే తెలుసు 100%. ఎందుకంటే ఇక్కడున్న భూమి ఎర్రమట్టి. ఈ ఎర్రమట్టిలో మన అడవిలో ఏదైతే మట్టి ఉంటుందో ఆ మట్టిలోనూ మాత్రమే పెద్ద పెద్ద గుంతలు తీసి ఇక్కడ ఉన్నాయి చూడండి, ఎన్ని కూడా తెల్లటి రాళ్ళు. లోపలికి దిగితే ఏమైనా ఇబ్బంది అయిద్దామని నేను పైనుండే తీశాను. ఇలాంటి గుంతలు ఇలాంటి ప్లేసులు ఇక్కడ చాలా ఉన్నాయి. అడ్రస్ అయితే ఇప్పుడు చెప్పను, ఎందుకంటే నేను ఎందుకు చెప్పగలంటానంటే ఇక్కడ ఫుల్గా వాటర్ ఉన్నాయి. ఏదైనా కంగారులో కానీ ఏదైనా ఆశపడి ఇలాంటి ప్రదేశాలకు వచ్చినట్లయితే ఏమైనా ఇబ్బంది అయింది. కాబట్టి అన్ని వాటర్ తగ్గిన తర్వాత మీకు ఈ ప్లేస్ చూపిస్తాను. అట్ట ఆ సైడ్ ఉన్నది కదా, ఆ సైడ్ అన్నిటికి రాళ్లే ఉన్నాయి, అన్ని గుంతలే, పెద్ద పెద్ద గుంతలు మట్టిలు తీసి చాలా మంది కూడా ఇక్కడ ఎత్తుకారు. కాబట్టి ఇప్పుడు వాటర్ ఎక్కువని తర్వాత ఇక్కడ ఏంటంటే జేసీబీలు పెట్టి కూడా మట్టి తోడి ఏరే ప్రదేశాలకు తీసుకుపోయినట్టు కూడా ఉంది ఆనవాళ్ళు. ఇక్కడ ఉన్న ప్లేస్లో అయితే 99% ఈ మనకి ఈ ముక్కుసూటు రాళ్ళు అంటారు కదా, ఆ రాళ్ళు ఉన్నాయి.
నేను ఇలా చూసి వజ్రాలు ఎడతాను అనుకున్నాను, కానీ కాదు, చేపలు పడుతున్నారు. ఇక్కడ వాటర్ బాగా ప్రవాహం జరిగింది కదా, అక్కడ ఏదో చేపలు ఆగినాయి కాబట్టి వాళ్ళు చేపలు పట్టుకుంటున్నారు. ఈ విధంగా ఇలాంటి వాళ్ళు చాలా మంది కూడా ఆ ఏరియాలో తిరుగుతున్నారు. ప్లీజ్ ఇలాంటి వీడియో వాటర్ తగ్గిన తర్వాత మీ అందరూ చూపిస్తాను ఆ ఏరియా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మీరు మాకు సపోర్ట్ చేసినట్లయితే మీకు మరిన్ని వీడియోలు మీకు చూపిస్తాను. వజ్రాలు ఉన్న ప్లేసులు మాత్రమే.